ధనుంజయ్ అందరికీ తెలిసిందే నువ్వు విజయనగరం యాక్చువల్గా పుట్టిన శ్రీకాకుళంలో సంగీతం కోసం విజయనగరం వచ్చి నేను లిటరల్గా చూశాను. ఎన్ని ఇయర్స్? ఆల్మోస్ట్ ఓన్లీ సంగీతమే నీ ప్రపంచం. ఇట్స్ ఆల్మోస్ట్ 10 years. 10 years అసలు ఇంకా నీకు వేరే ప్రపంచం లేదు కదా. నేను చూసిన రోజులు కూడా అండి ఎలా అంటే ధనుంజయ్ నేను ఎలా చూసానంటే ఒక సైకిల్ మీదే వచ్చేవాడు. ఒక సైకిల్ వాళ్ళ ఇంటి నుండి ఇంకా డైరెక్ట్గా వచ్చి సంగీత కాలేజ్లో కూర్చుని పాడడమే 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 రాత్రి పగలు అక్కడే. ఇంక నీకు సినిమా ఫ్రెండ్స్ ఏమీ లేదు. నేను యాక్చువల్గా చాలా చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నా. నువ్వు జస్ట్ స్కూల్ బ్యాగ్ వేసుకుని నువ్వు వెళ్తుంటే నేను చూసేవాడిని. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆ స్టేజ్ నుంచి నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ యాక్టింగ్ యాంకరింగ్ అన్నీ చేస్తున్నావు. చాలా చాలా హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ ధనంజయ్. అండ్ నువ్వు ఫస్ట్ ఇట్లా నేను అనుకునేదాన్ని అంటే ఇక్కడికి నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఏంటి అబ్బాయి ఎందుకు ఇంకా అక్కడే ఉన్నాడు, సినిమాల్లో ఎందుకు పాడట్లేదు అని. మరి నీకు ఆ సంగీతం దగ్గర నుండి సినిమాల్లో పాడాలి అంటే ఎవరైనా చెప్పారా, లేకపోతే డైరెక్ట్గా ఎందుకు ఇన్నాళ్ళు టైం పట్టింది నీకు రావడానికి? యాక్చువల్గా సినిమాల్లో పాడాలని నేను ఎప్పుడు అనుకోలే. ఓకే, నీ మ్యూజిక్ నేర్చుకోవాలి బాగా, కర్ణాటిక్ బాగా నేర్చుకోవాలి. నేను డిప్లొమా అయిపోయింది విజయనగరంలో. ఇంకా మ్యూజిక్లో కర్ణాటిక్లో ఇంకేం చేయొచ్చు, ఇంకా కొత్తగా ఏం తెలుసుకోవాలంటే ఎంఏ చేస్తే బాగుంటుందని చెప్పి నాకు అనిపించి మా కొంతమంది చెప్పి ఇలానే చేసి హైదరాబాద్ వచ్చి తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ ఎంఏలో జాయిన్ అయ్యి అనమాట. ఓకే. సో ఆ విధంగా అంతకుముందు రియాలిటీ షోస్ వీనంటిలో పాడేవాడిని. అప్పట్లో చాలా మంది ఫ్రెండ్స్ మన సింగర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళందరూ కోరస్లు ఇవన్నీ పాడటం, వాళ్ళు షోస్ చేయటం, నన్ను పిలవటం. సో ఆ విధంగా అలా ఇండస్ట్రీలోకి నాకు వే దొరికింది. వచ్చిన ప్రతి ఆపర్చునిటీని 100% నీ బెస్ట్ ఇచ్చి దాన్ని కాపాడుకున్నావు. ఫస్ట్ సాంగ్ అనూప్ గారికి సూడు సూడు పాడిన తర్వాత వాయిస్ నీకు తెలుస్తుంది కదా పర్టికులర్గా. నేను విన్న వాయిస్కి తర్వాత ఇక్కడికి వచ్చి నువ్వు పాలిష్ చేసుకున్న వాయిస్కి చాలా తేడా ఉంది. ఒక స్టైలిష్గా ఏ హీరోకైనా సెట్ అయిపోయేటట్టుగా నీ వాయిస్ ఇప్పుడు ఉంది. ఈవెన్ నువ్వు ఇప్పుడు కర్ణాటిక్ ఒక కీర్తన పాడినా సరే ఆ వాయిస్లో ఆ డెప్త్ అదంతా కూడా అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. దానికి ఏం చేసావు, దానికి ఏం ప్రాక్టీస్ చేసావు? నేను మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు, డిప్లొమా నేర్చుకునేటప్పుడు నేను కర్ణాటిక్ మ్యూజిక్ ఎలా పాడాలి ఒకటే తెలుసు నాకు. నేను ఫిల్మ్ మ్యూజిక్ ఎలా పాడాలి ఇవన్నీ తెలియదు నాకు నిజంగా. నేను ఎప్పుడైతే ఎంఏ చేయడానికి హైదరాబాద్ వచ్చానో అప్పుడు కోరస్ పాడేటప్పుడు నెక్స్ట్ ఇవన్నీ పాడుతుండేటప్పుడు ఓకే సినిమా మ్యూజిక్ ఈజ్ డిఫరెంట్, దీనికి వేరే పాడాలి అంటే ఏం లేదు, మన కామన్ సెన్సే. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న హోటల్కి వెళ్ళాం, అక్కడ ఎలా ఉండాలి, ఒక పెద్ద హోటల్కి వెళ్ళాం ఎలా ఉండాలి అంటే జస్ట్ అనమాట కామన్ సెన్స్. అదేవిధంగా అప్పట్లో కోరస్లో అన్ని పాడేటప్పుడు అనూప్ రూబెన్స్ గారికి కూడా పిలిచారన్నమాట. పిలిచినప్పుడు నాకు పూల రంగడు ఈ టైంలో రీ రికార్డింగ్స్ అవుతుండేవి. అయ్యేటప్పుడు అనూప్ గారు ఎక్కడ ఏదైనా ఆలాప్స్ అయినా పాడండి అని చెప్పేటప్పుడు కొంతమంది సింగర్స్ ఉండేవాళ్ళు, నన్ను కూడా పాడమన్నారు. పాడమంటే నేను అంత కర్ణాటిక్ స్టైల్లో అంటే సిచ్యువేషన్ ఇచ్చారు నాకు. సునీల్ని ఇలా కొడతా ఉంటారు, హీరోని కొడుతుంటే ఒక సాడ్ ఫీల్ రావాలి కదా, ఆ రాగం అంతా చెప్పి ఈ స్టైల్లో పాడండి అనేటప్పుడు నాకు నచ్చిన స్టైల్లో పాడేవాడిని. కర్ణాటిక్ స్టైల్లో పాడితే ఇలా కాదమ్మా కొంచెం మెలకువలు ఇచ్చేవారు. హిందుస్థానీ ఆ స్టైల్ కావాలి అనేటప్పుడు అప్పుడు ఓకే ఫిల్మ్ మ్యూజిక్ హిందుస్థానీ కావాలి అని చెప్పి నేను హిందుస్థానీ వింటం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వేరే వాళ్ళకు ట్రాక్స్ ఇవన్నీ పాడేటప్పుడు కొంచెం వెస్ట్రన్ టైప్ కావాలంటప్పుడు ఇంగ్లీష్ సాంగ్స్ అన్నీ వినేవాడిని. ఓకే, నేను అలా ఓకే ఇప్పుడు మనం ఈ సాంగ్ ఇలా ఉంది, దీన్ని 100% మనం చేయాలంటే ఏం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఎన్ఆర్ఐ అబ్బాయి వచ్చి హీరోగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి తెలుగు బాగా రాదు, అంత స్టైలిష్గా ఉండాలి. ఆ స్టైలిష్గా ఉండాలి ఏంటి ఏం చేయాలి, సో వాళ్ళని మనం అడాప్ట్ చేసుకోవాలి. సో వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ స్టైల్ ఆఫ్ సింగింగ్ కానీ అంతా మనం అడాప్ట్ చేసుకోవాలి. ఒక పల్లెటూరు ఒక అబ్బాయి ఏం తెలియదు అబ్బాయికి, మంచి యాస ఎలా కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే సాంగ్ ఓకే అంటే ఒక మాస్ అనమాట, పక్కా మాస్ ఎలా కావాలి, ఆ యాస అవన్నీ కావాలి దానికి. సో ఆ విధంగా నేను ఒకసారి బాలు గారిని కలిసినప్పుడు నాకు ఏం చెప్పారంటే మాధవపల్లి సురేష్ గారు ఒక రికార్డింగ్కి వెళ్ళినప్పుడు బాలుగారు వచ్చి ఆయన చాలా చెప్పారు, మీరు చాలా బాగా పాడుతున్నారు, మీ పేరు చాలా వింటున్నాను, నేను చాలా చాలా హ్యాపీగా ఉంది ఆయన చెప్పినప్పుడు సార్ ఇంకా నాకేమైనా చెప్పండి సార్, సజెషన్స్ ఏం చెప్పండి సార్. మీకు చెప్పడానికి ఏం లేదు మీరు జస్ట్ ఆ సినిమాకి ఆ పాటకి మీరే హీరోగా ఫీల్ అవ్వండి, అప్పుడు మీకు వచ్చేస్తుందండి అంతే, మీరే హీరో అందులో అని ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో
అది ఇంకా ఆ పాట అవుట్పుట్ ఇవ్వగలుగుతారు. సో నేను పాడే ప్రతి పాటకి నేను ఇన్వాల్వ్ అవుతాను దాంట్లో, అందుకే ఒక్కొక్క పాట ఒక్కొక్కలా ఉంటుంది నాది. సో ఆ విధంగా నేను రకరకాలు నేర్చుకున్నాను. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన అప్పుడు వాయిస్ వేరు, ఇప్పుడు వాయిస్ వేరు. ఎగ్జాక్ట్లీ, చాలా డిఫరెన్స్ ఉంది అసలు. అప్పుడు ఓన్లీ కర్ణాటక నువ్వు చెప్పినట్టు ఓన్లీ కచేరీలకి సంబంధించి అక్కడ దాకే లిమిటేషన్, ఒక బౌండరీలా ఉండేది. దాని తర్వాత నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటే, నీ వాయిస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చేసరికి ఇప్పుడు వావ్ స్టైలిష్. ఇంకోటి ఏంటంటే, నేను అనూప్ గారి దగ్గర ట్రాక్స్ పాడేవాడిని కదా, పాడినప్పుడు నేను ఎన్ని సినిమాలు, చాలా ఒక 10-15 సినిమాలు పాడేవాడిని. ఏ సినిమా నాది ఉంచేవాళ్ళు కాదు. నేను నాలో నేను అనుకున్నా, నాకేంటి ప్రాబ్లం, ఎందుకు ఉంచట్లేదు నాది అని అనుకునేటప్పుడు, ఓకే నేను మెయిన్ సింగర్లో అంత అవుట్పుట్ ఇవ్వలేకపోతున్నాను అనమాట. సో మెయిన్ సింగర్ కన్నా నేను ఇంకా బాగా పాడాలి, అప్పుడు నా వాయిస్ ఉంచుతారు అని చెప్పి రకరకాలుగా కొత్త కొత్త స్టైల్స్లో ప్రాక్టీస్ చేయడము, ఇంకా దీనికి ఏం చేయొచ్చు, కొత్త కొత్త పార్ట్స్, హార్మోనిస్ పాడటము, ఇంకా వాయిస్ని డిఫరెంట్గా మౌల్డ్ చేయడము, ఇవన్నీ నేర్చుకొని అలా చేస్తూ ఉంటాను. లౌక్యం అనే సినిమాలో ఆ సూడు సూడు అనే పాట ఒక డిఫరెంట్గా ఆయన పాడేసి, నువ్వు ఇప్పుడు పాడేసి నేను పాడదా, సూడు 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 ఇటు సూడు 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 పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు, అరే నాలో ఉన్న ప్రేమికుణ్ణి సూడు, చిన్నదాన్న సన్నజాజి చిన్నదాన్న, నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా, ఓ సావరియా సీతాకోకల్లె ఎదపైన వాలావే చెలియా, సూడు 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 ఇటు సూడు 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 సూడు. దాని తర్వాత అదొక ఏ పాట పాడినా సరే హిట్. ఎట్ ద సేమ్ టైం అనూప్ గారు యాక్చువల్గా ఈ సాంగ్ తర్వాత మంచి ప్రాజెక్ట్, పవన్ కళ్యాణ్ గారే నీ వాయిస్ని, ఈ వాయిసే నాకు కావాలి, ఈ వాయిసే ఉంచాలి అని చెప్పడానికి కూడా చాలా, అంటే ఆయన చెప్పారు అంటే అంత అద్భుతంగా పాడేవాళ్ళు. సో ఆ మూమెంట్ ఎలా అనిపించింది అంటే, కరెక్ట్ మనం పాడుతున్నాము ఓకే, అటు చూడాలంటే హీరోలు కూడా మన దృష్టిలో, కామన్ ఆడియన్స్ కి వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే అరే పవన్ కళ్యాణ్ పాడుతున్నారనే ఫీల్ అవుతారు చాలా మంది, మనం చిన్నప్పుడు ఫీల్ అయినా. అలా పవన్ కళ్యాణ్ గారికి నీ వాయిస్, అది ఒక సినిమా కాదు 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్. ఫస్ట్ సినిమాకి ఆయనే వద్దు నాకు ఈ వాయిస్ కావాలి అని చెప్పారు. ఆ మూమెంట్ అంటే ఆయన అలా అడిగారు నీ వాయిస్ అని తెలిసినప్పుడు, హౌ డిడ్ దట్ ఫీల్ ఫర్ యూ? యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇది జనరల్గా అనూప్ గారికి ట్రాక్స్ పాడేవానికి. ట్రాక్స్ అంటే మామూలుగా మన ఆడియన్స్ అందరికి తెలిసి ఉండొచ్చు. ట్రాక్స్ అంటే ఇప్పుడు మెయిన్ సింగర్ పాడే ముందు రఫ్గా ఒక వాయిస్తో రికార్డ్ చేసి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్కి వినిపిస్తారు. హీరో కూడా జస్ట్ డాన్స్ చేసి అంతవరకు ఉంచుతారు. ఫైనల్ వాయిస్ మెయిన్ సింగర్తో పాడిస్తారు. ఇది ట్రాక్ అంటే కొంతమంది తెలియదు కదా. సో అదేవిధంగా ఇప్పుడు లౌక్యం అని ఇవన్నీ పాడాను కదా. గోపాల మూవీ వచ్చినప్పుడు కూడా మామూలుగా నాతో పాడించారు. ఇప్పుడు అందులో 3 సాంగ్స్ ఉన్నాయి. అందులో 2 సాంగ్స్కి నేనే ట్రాక్స్ పాడాను రఫ్గా. ఒకటి ఏంటంటే మన గోపాల ఇదొకటి, ఇంకొకటి నీవే అనే ఒక సాంగ్ సోను నిగమ్ గారు పాడారు. సో ఈ 2 సాంగ్స్ పాడినప్పుడు నేనైతే పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఆ సినిమాలో నా వాయిస్ ఉంచుతారని అస్సలే గెస్ చేయలేదు. ఊరికే పిలుస్తున్నారు, వర్క్కి పిలిచారు. సో నా పని నేను చేయాలి, నాకు ఇచ్చిన వర్క్ నేను న్యాయం చేయాలి, ఇది ఒకటే కాన్సన్ట్రేషన్. సో రఫ్గా పాడేశాను అంతే. ఫస్ట్ ట్యూన్ పాడాను, రకరకాలుగా కంపోజ్ చేశారు, అవంతా అయిపోయింది. తర్వాత అనంత్ శ్రీరామ్ గారు లిరిక్ రాశారు. వెంటనే ఒక రాత్రి మిడ్నైట్ వచ్చి అర్జెంటుగా పాడాలమ్మని చెప్తే పాడేశాను. చిన్న మిస్టేక్స్ కూడా పాడాను. సో అదంతా అయిపోయింది. నెక్స్ట్ ఒక స్వరార్చన అని ఒక అన్నమయ్య కీర్తనల షోకి వెళ్ళిపోయాను నేను. తర్వాత చాలా మంది సింగర్స్ ట్రై చేశారంట. తర్వాత హరిచరణ్ గారు కూడా పాడారంట. కానీ అనూప్ గారికి ఏంటంటే నా వాయిస్ నచ్చిందంట. ఎగ్జాక్ట్లీ, అది కూడా విన్నా. అనూప్ గారు కూడా యాక్చువల్ గా నీ వాయిసే ఉంచాలి అని అనుకుంటున్నారు, కాకపోతే ఫైనల్ ఏదవుతుంది కానీ అవన్నీ నాకు తెలియదు కదా. సో నా రఫ్ వాయిస్ తోనే పవన్ కళ్యాణ్ గారు డాన్స్ చేయటము, అంటే కొరియోగ్రఫీ అంతా చేయటం, ఇదంతా జరిగింది. నెక్స్ట్
పవన్ కళ్యాణ్ గారు అనూప్ గారికి ఫోన్ చేసి, అనూప్ గారు మీరు చేసిన బజే బజే చాలా బాగా నచ్చింది నాకు, ఈ ప్రాజెక్ట్ అంతా చాలా బాగుంది, నెక్స్ట్ సినిమా మీతో వర్క్ చేస్తానని చెప్పి అప్పుడు మాట ఇచ్చారంట. అప్పుడు అనూప్ గారు కూడా అప్పుడు దీంట్లో కూడా చెప్పారు. సో బజే బజే చాలా ఇష్టం అంట పవన్ కళ్యాణ్ గారికి, చాలా మంది చెప్తుంటారు. సో లాస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆ పాటలో మొత్తం ఇంకా ఫుల్గా ఎనర్జీగా డాన్స్ చేయటం ఇవన్నీ చూస్తాం అనమాట. సో అంత ఇష్టమని నాకు తెలిసింది అనమాట, చాలా మంది చెప్పారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ చేద్దాం. సో అనూప్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. దీనికంటే ముందు నువ్వు పాడిన పాటలు వేరు, ఇది కంప్లీట్ గా వేరు, స్టైలిష్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక మాస్ ఎలిమెంట్స్ ఉండే సాంగ్. అవును. తమన్ గారితో వర్క్ చేయడం లైక్ అదే ఫస్ట్ సినిమానే వర్క్ చేయడం, అంతకు ముందు ఏమన్నా? యాక్చువల్గా హార్మోనిస్ అన్ని పాడేవాడిని. ఒక సాంగ్ విధంగా అయితే అదే ఫస్ట్ సాంగ్. యాక్చువల్గా నాకు సూడు సూడు అసలు ధనుంజయ్ ఎవరు అని మామూలు అనుకుంటే బజే బజే ద్వారా నాకు ఇంకా మంచి ఫేమ్ ఎక్స్పోజర్ వచ్చింది. ఎమ్మెల్యే సాంగ్ ద్వారా ఇంకా అందరికి కొంచెం తెలియడం స్టార్ట్ అయింది అనమాట. అసలు నిజంగా బజే బజే మన తమన్ గారికి కూడా చాలా ఇష్టం. మన తమన్ గారికి షోస్లో పాడుతుండేవాడిని కొన్ని, అంటే ఈ పాట కాదు, ఆయన దిన్నక్ దిన్ జియా దిల్ మే ప్యార్ కియా పాగల్ హో గయా, ఆ పాట అన్ని పాడుతునేటప్పుడు తమన్ గారికి వా సూపర్ ధనంజయ్ సూపర్ సూపర్ అని మెచ్చుకునేవాళ్ళు. మరి అంటే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి మన వాయిస్లో ఏదో సంథింగ్ నచ్చుతుంది. సో ఆ ట్యూన్ వచ్చేసరికి మనం గుర్తొస్తాం వాళ్ళకి. ఆ విధంగా నాకు లెక్క ప్రకారం తమన్ గారు ఒకసారి ఫోన్ చేసి ఇలా రికార్డింగ్కి పిలిచారు. అదే టైంలో ఇంకా మన బోయపాటి శ్రీని గారు, అనంత శ్రీరామ్ గారు, తమన్ గారు కూర్చొని ఇంకా మొత్తం ట్యూన్ చేస్తున్నారు. ట్యూన్ నుండే ఉన్నా. బోయపాటి గారు అప్పుడే మొత్తం కాన్సెప్ట్ చెప్పారు నాకు. ఇలా ఈ పాట ఎమ్మెల్యే హీరోయిన్ ఎమ్మెల్యే, అందులో ఎవరికి రీడ్ చేయకు అనుకుంటూ చెప్పి హీరోయిన్ వచ్చి ఎమ్మెల్యే ఉంటుంది, మన అల్లు అర్జున్ వచ్చి టీస్ చేస్తారని. కానీ వావ్ భలే ఉంది కాన్సెప్ట్, అంటే కొత్తగా ఉంది. సో లిరిక్స్ ఎలా ఉంటాయి చూడాలి అని ఇంకా ఇంట్రెస్ట్ అని. కానీ నేను మన అనంత శ్రీరంగ మరి లిరిక్ ఇచ్చారు, ఎం అంటే మై మై మై, ఎల్ అంటే లవ్లీ లవ్లీ, ఏ అంటే ఏంజల్ 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 అనేసరికి ఫిక్స్ అయిపోయాను, పాట హిట్. ఎందుకంటే రెగ్యులర్ సాంగ్లా లేదు, ఇప్పుడు ఏదో పల్లవి చరణము ఇంకొక చరణం అలా ఫార్మాట్ సింపుల్గా ఉంది, హాయిగా ఉంది. నెక్స్ట్ ట్యూన్ బాగుంది, లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి, కాన్సెప్ట్ బాగుంది, ఈ పాట హిట్ అని అప్పుడే నాకు అర్థమైంది. ఇంకా అప్పుడు మన తమన్ గారు ట్యూన్ నేర్పించారు. మామూలుగా జస్ట్ ఇలా ధనుంజయ్ ఇలా పాడు, ఓ ఏ ఓ సినీ ఓర సూపు కూర్చినా అవి అని జస్ట్ పాడారు. అక్కడి నుంచి లిరిక్ ఇచ్చి తానని ఇంకా నా స్టైల్లో ఇంకా దానికి ఏం కావాలి ఇవన్నీ ఎలిమెంట్ చేసుకోగానే ఇంకా బోయపాటి గారు బయటికి వెళ్ళి లోపలికి వచ్చేసరికి సూపర్ ఉంది సాంగ్, చాలా బాగా వచ్చింది, ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ సిచ్యువేషన్కి అని చెప్పి ఓకే అయిపోయింది. చరణం రేపు చేద్దాం అని చెప్పి ఇంకొక రోజు పిలిచారు. అప్పుడు అనంత శ్రీరామ్ గారు చరణం మళ్ళీ రాశారు, తమన్ గారు మళ్ళీ ట్యూన్ చేశారు, మళ్ళీ మొత్తం అంతా చరణం పాడాను. మొత్తం అంతా వినేసరికి అద్భుతంగా వచ్చింది సాంగ్, చాలా హ్యాపీ అయిపోయారు. యాక్చువల్గా మరి అప్పుడే నీకు తెలుసా అండి, నిన్ను పిలిచినప్పుడు అంటే ట్యూన్ పాడడానికి పిలిచారు అనుకున్నావా, లేకపోతే ఓకే ఫైనల్ సాంగ్కి పిలిచారు అని వెళ్ళావా? అసలు నాకేం తెలియదు. ఫస్ట్ అర్జెంట్గా రామ్మా అన్నారు, అంతే వెళ్ళాను. వెళ్ళేసరికి ఇదంతా పాడేసరికి ఇంకొకటే టేక్, అది ఒకటే టేక్, కరెక్షన్స్ ఏం లేవు. తర్వాత మళ్ళీ కరెక్షన్స్ పిలుస్తారులే అనుకున్నా. మళ్ళీ అనేసరికి ధనంజయ్ ఇప్పుడు మళ్ళీ ఆడియో లాంచ్కి ఇంకా ఆల్మోస్ట్ 1 వీక్ ముందు, ధనంజయ్ నీ వాయిస్ అందరికీ నచ్చేసింది, ఇంకా మరొకసారి పాడితే బాగుంటుంది అనిపిస్తుంది, ఫైనల్ వర్షన్ ఒకసారి పాడిస్తే బాగుంటుంది అని చెప్పి అన్నారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక 2 days ముందు ఫోన్ చేసి, ధనంజయ్ మళ్ళీ పాడిస్తే ఆ ఫీల్ రాదేమో అని చెప్పి అదే ఉంచేద్దాం అనుకుంటా సో అది చెప్తే ఇంకా అదే ఉంచేయమన్నారు. ఇంకా ఇప్పుడు ఉన్నది ఇంకా సరిపోదేమో యాక్చువల్గా అని అనిపిస్తుంది. బికాజ్ నువ్వు అంత కష్టపడి, అంటే కష్టం అని కాదు, డెడికేషన్తో అంత సాధన చేసావు కాబట్టి ఇది ఇంత ఈజీ అవుతుందేమో. అంటే ఈజీ ఇన్ ద సెన్స్ నువ్వు పాడిన ఏదైనా సరే హిట్ అవుతుంది, జనాదరణ పొందుతుంది బేసిక్గా. ఆ కష్టం లేకపోతే ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది.
అంటే అదే నాకు ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి ఎంత కష్టమైనా సరే కష్టంగా అనిపించదని. అన్నేళ్ళు సాధన ఉంది బేసిక్గా. అది లేకపోతే వాయిస్లో బేసిక్గా సాధన అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నీ వాయిస్ నీ గ్రిప్లో ఉండాలి అంటే అంత ప్రాక్టీస్ నిజంగా అవసరం. ఇలా ఏదో పాడుతున్నాం అంటే పాడుతున్నాం అని కాదు, అది ఈవెన్ ఎవరికైనా నాకైతే అదే వర్తిస్తుంది. ఇప్పుడు నేను పొద్దున్న నిజంగా అన్ని పాటలు పాడాలంటే ఈవెన్ అంత సాధన అవసరం. అదే చాలా మంది నన్ను అడుగుతుంటారు ఫేస్బుక్లోని, నెక్స్ట్ బయట కూడా అడుగుతుంటారు, ఒక సింగర్ అవ్వాలంటే ఏం చేయాలండి, మంచి అంటే బాగా పాడాలంటే ఏం చేయాలి అంటే నేను అదే చెప్తా. ఊరికే ఎవరో ఇప్పుడు పాడేస్తున్నారు, వాళ్ళకి ఏం నేర్చుకోలేదు, మామూలుగా పాడేస్తున్నారు. కొంతమంది చెప్తారు ఈ లీన్ ఏం నేర్చుకోలేదు కదండి, బాగానే పాడుతున్నారు కదా, లాన్ ఏం నేర్చుకోలేదండి, బాగా పాడుతున్నారు కదా అని అంటారు చాలామంది. నేనేమంటానంటే ఒక డాక్టర్ చేయాలంటే ఎంబీబీఎస్ చేయాలి, ఓకే, ఒక ఇంజనీరింగ్ చేయాలంటే ఒక బీటెక్ చేసి సంథింగ్ ఎంఎస్ చేయడం, ఇలా అన్నీ చేయాలి. సో అలాగే మ్యూజిక్లో సమ్ సింగర్ కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ అవ్వాలంటే మ్యూజిక్లో కూడా ఏదో చేయాలంటాను. అంటే అలానే కొంతమందికి ఏంటంటే బాన్ గిఫ్ట్ ఉంటుంది. కొంతమంది లెజెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం మ్యూజిక్ నేర్చుకోకపోయినా వాళ్ళ కామన్ సెన్స్ వాళ్ళకన్నా మ్యూజిక్ నాలెడ్జ్ అది కంప్లీట్ గా డిఫరెంట్. అంటే ఆ ఉన్నదాన్ని కొంచెం ఇంకా పాలిష్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఒక ఇళయరాజా గారు తీసుకుంటే ఇళయరాజా గారికి మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ అన్ని గిటార్, బేస్ గిటార్ చేస్తారు, కీబోర్డ్స్ వచ్చు, పాడతారు, అన్ని టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆయన మ్యూజిక్ అంత బాగా నిలబడుతుంది. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ అంతే, ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు, అనూప్ గారు, తమన్ గారు, వీళ్ళందరూ ప్రోగ్రామర్స్. వాళ్ళందరూ మంచి ఇది కష్టపడ్డారు వాళ్ళందరూ మ్యూజిక్ ఇంకా లైఫ్ ఇంకా వేరేది ఏం ఉండదు. ఇప్పుడు తమన్ గారు అంటే మణి శర్మ గారి దగ్గర చాలా వర్క్ చేసి, ఇప్పుడు అనూప్ గారు అయినా సరే ఆర్పి గారి దగ్గర చాలా వర్క్ చేసి, అలా ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇలా వర్క్ చేసి అంత కష్టపడి వచ్చారు కాబట్టి వాళ్ళంతా సస్టైన్ అవ్వగలుగుతున్నారు. అదేవిధంగా సింగర్స్ కూడా ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకోవటం, కర్ణాటిక్ అయినా, హిందుస్థానీ అయినా, వెస్టర్న్ అయినా ఇలా నేర్చుకోవటం, మ్యూజిక్ వినటం. మణి శర్మ గారి దగ్గర నేను వర్క్ చేసేటప్పుడు నేను ఆయన దగ్గర శిష్యరికంలా చేశాను, కంపోజింగ్ అసిస్టెంట్గా చేయటం, నెక్స్ట్ ఆయన చెప్పిన ట్యూన్లు పాడటం. ఆయన దగ్గర కూడా చాలా నేర్చుకున్నాను నేను. ఆయన చెప్పేవాళ్ళు మ్యూజిక్ వినాలి, ఎప్పుడు అలా వింటూనే ఉండాలి, మ్యూజిక్ హిందీ, ఇంగ్లీష్ అన్ని రకాల పాటలు వినాలి, నువ్వు ఎంత మ్యూజిక్ వింటే నీకు అంత నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేవాళ్ళు. అలాగే కోటి గారి దగ్గర ఆయన కూడా కొన్ని, అంటే పెద్దవాళ్ళ దగ్గర వర్క్ చేస్తే ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మనకి షేర్ చేస్తారు. అదేవిధంగా వందే మాతరం గారు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఒక ఫోక్ సాంగ్ అయినా, ఒక విప్లవం సాంగ్ అయినా ఎలా పాడాలి, నేను అవి నేర్చుకున్నా. ఇవన్నీ కూడా నాకు లెసన్స్. ఇప్పుడు కర్ణాటక ఇవంతా ఒక పక్కన పెడితే వందే మాతరం గారి దగ్గర ఇప్పుడు నేను ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఇవన్నీ బాగా వస్తున్నాయని మీరు అందరూ అనడం కారణం ఏంటంటే వాళ్ళందరి దగ్గర ఒక్కొక్క పదానికి ఎలా స్ట్రెస్ చేయాలి, ఒక్కొక్క పదాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఎలా ఉన్నావు రెండు పదాలకి ఎంత డిఫరెన్స్ ఉంది, ఒక్కొక్క పదాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఆడియన్స్ లోకి బాగా వెళ్తుంది. మొన్న దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గరికి పాడినప్పుడు మళ్ళీ దేవి గారికి యాక్చువల్ గా పాడడం అనేది సింగర్స్ కి ఒక, అంటే ప్రతి ఒక్కళ్ళు ఆయన కంపోజిషన్ లో అట్లీస్ట్ ఒక్క పాట పాడాలి అని అనుకుని, నిజంగా నేను కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఆయన మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాకు. నేను అందరి దగ్గర పాడాను, ఆయన దగ్గర కూడా పాడితే బాగుంటుంది అని ఆయనే కాదు నేనే కాదు చాలా మంది అడిగేవాళ్ళు, దేవి గారి దగ్గర ఎప్పుడు పాడతావు, నేను ఎప్పుడు పాడడానికి రెడీగానే ఉన్నా, బట్ పిలవాలి. సో ఫైనల్ గా పిలిచారు. ఆయన యాక్చువల్గా ఇంప్రెస్ చేయాలంటే యూనో పాడే ప్రపంచం అని అనుకుని అంత మ్యూజిక్ డెడికేట్, అంటే ఆయన నేను ఒకసారి కలిసినప్పుడు కూడా ఐఫాలో వాటిలో కలిసినప్పుడు కూడా నేను అడిగాను, సార్ మీరు అలా చేస్తూనే ఉంటారు మీకు ఎప్పుడు అలసట రాదా అని. అందరూ ఏం చేస్తారు, వర్క్ చేస్తారు, ఆఫీస్లో వర్క్ చేస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళకి రిలాక్సేషన్ కోసం మ్యూజిక్ చేస్తారు. అలాంటిది నేను మ్యూజిక్కే కదా చేస్తున్నాను, ఇంకా నాకేం అలసట ఉంటుంది అనే మనిషి ఆయన. అంత మ్యూజిక్కే ఆయనకి ఇంకేమీ లేదు, ఓన్లీ మ్యూజిక్. అలాంటిది ఆయన ఇంప్రెస్ చేయాలి అంటే నిజంగా మనలో కూడా అంత ప్యాషన్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే అది కూడా ఇప్పుడు ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ ఒక గురువుగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నేను మొన్న అది బ్రేకప్ సాంగ్ మన రారుండే వేడుక చూద్దాం ఆ సినిమాలో పాడేటప్పుడు సాగర్ గారు ఒక్కొక్క లైన్ ఇలా ఎక్స్ప్రెస్ చేయండి, ఇలా ఎక్స్ప్రెస్ చేయండి, ఒక్కొక్కటి ఆయనకి ఎలా కావాలో ఇలా పాడండి అలా పాడండి ఒక్కొక్క నిజంగా నేర్చుకున్నా చాలా. ఏం లేదండి, లైఫ్ అనేది అలా నేర్చుకుంటూ పోవటమే. మనకి 100% నాకు వచ్చేసింది అని ఎవరికీ ఉండదు, నాకైతే అసలు
ఉండదు. నేను అలా నేర్చుకుంటూనే ఉంటా, కొత్త కొత్త మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కరి దగ్గర కొత్త విషయం నేర్చుకోవచ్చు. ఆ విధంగా దేవి గారి దగ్గర చాలా నాకు మంచి మంచి ఎక్స్పీరియన్సెస్. ఆయన స్టూడియోకి వెళ్ళగానే వెంటనే ఒక మంచి రకాల మ్యూజిక్ ఫీల్ వచ్చింది. అంటే అక్కడ సౌండ్ ఇంజనీర్ వీళ్ళందరూ చెప్తుంటే అంత హార్డ్ వర్క్ కానీ అసలు పడుకోవడం అనేది చాలా తక్కువ ఉంటుందంట. సో అంత హార్డ్ వర్క్ చేస్తుంటే మేమేం చేస్తున్నాం అసలు అన్న ఫీలింగ్ వస్తుంటుంది అప్పుడప్పుడు. తమన్ గారైనా, అనూప్ గారైనా, మిగతా సాయి కార్తిక్ గారైనా, ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ మణి గారైనా, కీరవాణి గారు, వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు, కంప్లీట్ డెడికేషన్ పెడతారు వాళ్ళు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఇప్పుడు అంత మ్యూజిక్ డైరెక్టర్స్ అంత కష్టపడతారు, మీ సింగర్స్ ఏం చేస్తున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది, ఇంకా మేము కూడా వర్క్ చేయాలి అని ఫీలింగ్ వస్తుంటుంది అప్పుడప్పుడు. ఆ సాంగ్ ఒకసారి దేవి గారికి పాడిన పాట. యా, దేవి గారి సాంగ్ అదే బ్రేకప్ అంటే పండగే బ్రో, అరే మ్యారేజ్ అంటే దండగే బ్రో, ఆడాళ్ళంతా ఇంతే బ్రో, అరే ఆడేసుకుంటారు మనతో బ్రో. అసలు పాటలండి బాబోయ్. అసలు ఆ వినగానే వెంటనే ఎలాంటి ఆడియన్స్ కైనా టక్కన రీచ్ అవుతాయి అనమాట. అంతే, ఇంకా వాళ్ళ లిరిక్స్ కూడా మర్చిపోరు. ఆయన లిరిక్స్ కి ఇచ్చే వాల్యూ కానీ, ఆయన కంపోజ్ చేసే విధానం, సింగర్స్ ని ఆ ఎక్స్ప్రెషన్, అంటే పర్టికులర్ ఆ బ్రో అనడం కానీ, పండగ ప్రతి వర్డ్ లో ఎక్స్ప్రెస్ చేయాలి అనే విధానం కానీ, నిజంగా అది మంచి లెసన్స్ మాకు. ఎగ్జాక్ట్లీ, నిజంగా నాకు ఆ ఆపర్చునిటీ రావడం చాలా నాకు లైఫ్ లో, నా మ్యూజికల్ జర్నీలో ఒక మంచి. దేవి గారి పాడడమే ఇది. ఇంకా మంచి మంచి పాటలు పాడాలి దేవి గారి కంపోజిషన్స్ లో. ఆయన పాడడం అంటేనే అదొక యునో ఒక ఎగ్జైట్మెంట్. ఆయననే కదా అందరు కంపోజర్స్ కి, ప్రతి సింగర్ కి ఉంటుంది దేవి గారి దగ్గర పాడాలి అని. సో నాకు చాలా హ్యాపీగా ఉన్నది. అండ్ రీసెంట్ గా కీరవాణి గారికి కూడా ఒక పాట, ఒక మంచి పాట, ఒక మంచి ప్రాజెక్ట్ లో పాడావు, ఓం నమో వెంకటేశాయ అని. నిజంగా దేవి గారికి ఎలా అయితే అనుకున్నాను, కీరవాణి గారి దగ్గర కూడా అనుకున్నాను. నేను అప్పట్లో స్టార్టింగ్లో ఎంఏ చేశానని చెప్పాను కదా, అప్పట్లో కీరవాణి సార్కి ఇలా సిడీస్ ఇచ్చాను, భాషా గారికి ఇలా నాకేమో కోరస్ చెప్పండి సార్ ఇలా అని చెప్పాను, కానీ నాకు ఆపర్చునిటీ రాలేదు. మొన్న నమో వెంకటేశాయ అని మన ఇదైంది కదా, అన్నమయ్య కీర్తనలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో నాకు పాడే ఛాన్స్ వచ్చింది. అక్కడ పాడినప్పుడు మొత్తం అంతా పాడగానే కీరవాణి గారు విని, నా హై పిచ్ రేంజ్ అంతా విని, మీ వాయిస్ చాలా బాగుంది చెప్పి, మీ హై పిచ్ చాలా బాగుంది అని చెప్పి నెక్స్ట్ టైం నాకు కోరస్కి పిలిచి వెంటనే నాకు ఆ మూవీలో పాడించారు. నాకు నిజంగా ఆయనతో కూడా ఎప్పుడో, ఎందుకంటే ఆయన మ్యూజిక్ ఒక లెజెండ్ వచ్చే ఇది సాంగ్ అది. యా, ఏంటి మనం ఏ పాట అయినప్పటికీ అలాంటి పెద్దవాళ్ళ దగ్గర వర్క్ చేయడం అనేది మనకి ఒక అదృష్టం. అవును. సో ఆయన దగ్గర కూడా వర్క్ చేసే అదృష్టం వచ్చింది నాకు, నిజంగా చాలా హ్యాపీ. అండ్ అలానే రీసెంట్గా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి కాటమరాయుడు 2 పాటలు, ఆ 2 పాటలు కూడా అసలు ఒక పాట అయితే కంప్లీట్గా ఆ పాట ఒక యాసలో కంప్లీట్ గా నిజంగా తాగేసిన వాళ్ళే పాడుతున్నారేమో అన్న టైప్ లో దాన్ని పాడడం, ఇంకొకటేమో మంచి మెలడీ. ఈ 2 పాటలు కూడా, అంటే అది కూడా కంపోజ్ స్టేజ్ నుండి ట్రావెల్ అవుతున్నావా ఆ సాంగ్స్ తో, లేకపోతే కంప్లీట్ గా ఓన్లీ సాంగ్ కే పిలిచారని? జివ్వు జివ్వుకి కంపోజింగ్ నుంచి ఉన్నాను, ఏలో ఎడారిలకు మాత్రం ఫైనల్ గా పాడించారు. ఓకే ఓకే. సినిమా స్టార్ట్ అయ్యేటప్పటికి జివ్వు జివ్వు అవుతుంది. ఓకే. అప్పటికి మన లిరిసిస్ట్ వరకుపల్లి యాదగిరి గారు, నేను అనూప్ రూబెన్స్ గారు ఉండేటప్పుడు అనూప్ గారు ట్యూన్ చేశారు, దానికోసం వరకుపల్లి యాదగిరి గారు లిరిక్స్ రాస్తున్నారు. అప్పటికి యాక్చువల్గా నాకు ప్లస్ మైనస్ తెలియదు, కానీ నాకు బాగా కోల్డ్ ఉండింది. ఆ కోల్డ్ ఉండటం వల్ల నాకు కొంచెం రాజులైనా బంటులైనా, యాక్చువల్గా సింగర్స్ కి ఎప్పుడూ అంటారు, చాలా మంది దగ్గర నుండి ఇది విన్నాను నేను, ఏ పాట అయినా సరే మనకి జలుబుని, అమ్మో ఈ పాట మనకి సరిగ్గా రావట్లేదే అని అనుకున్న పాటలు హిట్ అయి కూర్చుంటాయి బేసిక్గా. చాలా మందికి ఇది వర్కౌట్ అయ్యింది, చాలా సింగర్స్ మంచి మంచి పాటలు జలుబుతోనే పాడారు. ఎస్పెషలీ వేరే పాటలన్నీ పక్కన పెడితే ఈ పాట జలుబు ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఆ జలుబు ఉంటే తాగిన వాళ్ళకి కొంచెం ముక్కు క్లోజ్ అయిపోవటం, ఆ మత్తుగా ఇవన్నీ ఫీల్ ఉంటుంది కదా. సో అది కరెక్ట్గా సరిపోయింది అని చాలా మంది చెప్పారు. సో అందుకోసం నా వాయిస్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది, ముక్కుతో పాడినట్టు. యాక్చువల్గా నువ్వు మాడ్యులేట్ చేసావేమో అని అనుకున్నాను. మాడ్యులేట్ చేశాను, మాడ్యులేట్ తో పాటు జలుబు. ఓకే. సో ఇంకా పాట కంప్లీట్ వేరే వెళ్ళిపోయింది, అది కూడా ఒకసారి పాడవా?
రాజులైనా బంటులైనా సీకటైతే నాయనా జివు జివు ఆగునా జివు జివు ఆగునా ఎవ్వడైనా యాడవున్నా సీకటైతే నాయనా జివు జివు ఆగునా జివు జివు ఆగునా అరే కల్లైనా సారైనా జివు జివు ఆగునా అరే ఇంగ్లీషు మందైనా జివు జివు ఆగునా అరే కల్తీ సరుకే అయినా జిబు జిబు ఆగునా తాగితేనే జిబు జిబులోనా తాగితేనే తందానన్న రంగు 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 రంగుల మందేరా ఒరప్ప మత్తెక్కిసిందేరా రంగు రంగుల మందేరా ఒరప్ప వెయ్యేంగుల బలం వస్తదిరా. సూపర్. అండ్ ఇవన్నీ పాడుతుండేసరికి వీటన్నిటితో పాటు ఒక పర్టికులర్ టైంలో నీకు నువ్వు ప్రైవేట్గా కొన్ని ఆల్బమ్స్ కూడా కంపోజ్ చేశాను. యా. సో నీకు అలా మ్యూజిక్ డైరెక్షన్ వైపు కూడా థాట్స్ ఉన్నాయా ఇప్పుడు? మ్యూజిక్ డైరెక్షన్ అనేది అంటే మ్యూజిక్ డైరెక్షన్ అంటే మీరు మూవీ మ్యూజిక్ డైరెక్షన్ యాక్చువల్గా మూవీకి మ్యూజిక్ చేయడం ఈజ్ డిఫరెంట్ అండి. బయట ఇండిపెండెంట్ చేయడం సాంగ్స్ వేరు. ఇండిపెండెంట్ మ్యూజిక్కి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. మనం ఒక ఫీల్ అనుకుంటాం, మనకి నచ్చితే మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. అదే ఒక సినిమాకి మ్యూజిక్ చేయడం చాలా కష్టం, చాలా డిఫరెంట్. ఎందుకంటే ఒక డైరెక్టర్ తనకి ఒక ఆలోచన ఉంటుంది, తను ఏదో కాన్సెప్ట్ తెస్తారు, దానికి సరిపోయినట్టు మనం చెయ్యాలి, అది ఆయన్ని మెప్పించాలి, తర్వాత హీరోకి నచ్చాలి, ప్రొడ్యూసర్కి నచ్చాలి, ఇదంతా సరిపోదు, మళ్ళీ ఆడియన్స్ కూడా నచ్చాలి. ఇది చాలా కష్టం. సో అది ఒక వేరే ప్రపంచం అది. సో నేను చేసినవంతా ఇండిపెండెంట్ మ్యూజిక్. ఇప్పుడు నేను ఫస్ట్ పచ్చందనమే అనే ఒక సాంగ్ తీసుకొని రెహమాన్ గారు సాంగ్స్ రీప్రైజ్ వర్షన్ చేశాను. అది మంచి పేరు వచ్చింది నాకు. అది ఉన్న సాంగ్సే తీసుకొని చేశాను. తర్వాత నా ఇండిపెండెంట్గా కూడా చేశాను కొన్ని. బట్ నాకు కూడా ఇంట్రెస్ట్ మ్యూజిక్ రకరకాలుగా చేయాలి అని నాకు చాలా ఇంట్రెస్ట్. మొన్న మా పాప బర్త్డే అయింది. ఎగ్జాక్ట్లీ, అది ఎంత బాగా చేసావు యాక్చువల్లీ. ఆ సాంగ్ విన్నప్పుడు ఒక టిపికల్ అమ్మాయి రేపొద్దున మీ రియా రేపొద్దున ఫ్యూచర్లో చూసుకుంటున్నప్పుడు ఆ సాంగ్ని, అరే మా నాన్న నాకు ఒక సినిమా పాట చేశారే అన్నంత లెవెల్లో దాని ఆర్కెస్ట్రేషన్ కానీ పాడే విధానం కానీ మంచి లిరిక్స్. లైక్ ఐ కెన్ సే దట్ షీఈస్ అ బ్లెస్డ్ గర్ల్. అంటే ఆ రేంజ్ లో ఒక సినిమాకి ఏ రేంజ్ లో కూడా తగ్గనట్టుగా కూడా ఫస్ట్ బర్త్డే సాంగ్ టిపికల్ గా చాలా బాగుంటుంది. అదే ఇప్పుడు నేను అనుకున్నా ఏంటంటే ఇప్పుడు మనం బర్త్డే చేయొచ్చు, ఇంకేదో తన ఫోటోలు, ఇంకేదో గిఫ్ట్ ఇవ్వచ్చు, ఇవన్నీ గుర్తుండవు తనకి. తన కోసం ఒక బర్త్డే సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది. అందులో నేను మెన్షన్ చేశా, ఇప్పుడు తనకి ఈ పాట తనదే, నేను రాసేసాను అందులో. ఇప్పుడు మనం విల్ రాసేస్తాం కదా, ఈ పాట నీది అని చెప్పాను. అలాగే ఇట్స్ May 19th అదే the time has come and it's May 19th. Correct. Wish you happy birthday to you Ria. Correct. Wish you happy birthday to you Ria అని అందులో పక్కగా మెన్షన్ చేసేసి ఇది నీ పాట అని పెట్టి మధ్యలో వాయిస్ పెట్టడం, ఇవన్నీ అలాగా ఇంకా ఇంప్రూవైజ్ చేసుకుంటే థాట్స్ వచ్చి అలా చేసి బాగా వచ్చింది. చాలా అవును.